వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, సభలో ఉన్న మీ అందరికీ నమస్కారాలు. ది కాంక్రీట్ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ది కాంక్రీట్ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాన్ ఈజ్ పోయిట్రీ అన్నాడు ఒక లాటిన్ అమెరికన్ కవి. Concrete proof of existence is not only for poets, for all human beings. ఉనికి సంబంధించినటువంటి లోతులకు వెళితే ప్రతి ఒక్కడికి బతికే హక్కు ఉంది. దాన్ని హరించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. మీ అందరికి తెలిసిన విషయాలే 4 మాట్లాడాల్సిన అవసరం ఉంది. 12 అవుతుంది మొదటి సెషన్ అయ్యేతలికి. నేను లక్ష్మణ్ని కొంచెం గ్రౌండ్ ప్రిపేర్ చేయవా అన్నాను. ఆయన సుదీర్ఘంగా చాలా చరిత్ర అంతా చెప్పాడు. మీకు ఇప్పుడు నేను దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం జరుగుతుంది ఛత్తీస్గఢ్లో, బస్తర్లో ఏం జరుగుతుంది, అబూజ్మడ్లో ఏం జరుగుతుంది? పాణి ఇత్యాదులు పోయారంగా నేను బాగలేదు కదా. నేను సామాన్య మానవుణ్ణి, కవిత్వం రాసుకునేవాడిని. ఏ రంగానికి ఏ మేర నా అవసరం ఉందో అంత మట్టుకే ఉంటాను నేను, అంతకంటే ఎక్కువ పోతాను. దాని గురించి లోతుపాతులు ఆలోచించి విశదం చేసి మనకు చెప్పేటువంటి మేధావులు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ చెప్పుల మాటలు వినటం మన ముఖ్యం. ఎవడి ప్రాణమైనా తీసే హక్కు ఎవరికైనా ఉందా? ఇప్పుడు ఏం జరుగుతుంది? నిన్న మొన్నటిదాకా ముస్లింలను సపరేట్ చేసి మాట్లాడిన మోడీ ఇప్పుడు ముస్లింలను కాదంటే నేను అర్హుణ్ణి అని కాదు అని నిన్న కాశీలో స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు గమనించే ఉంటారు. మీరంతా మేధావులు, తెలియగల వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు. పరిస్థితులు ఎట్లా మారుతున్నాయి? అసలు మానవ ఉనికి ఏమన్నా విలువ ఉందా? మన ప్రాణానికి ఏమన్నా విలువ ఉందా? ఎవరు ప్రాణమైనా తీసే హక్కు స్టేటుకుందా? నాకు అనిపిస్తుంది ఏంటంటే డెమోక్రటిక్ డిక్టేటర్షిప్ అనేది మోర్ డేంజరస్ దాన్ డిక్టేటర్షిప్. డైరెక్టర్ డిక్టేటర్షిప్ మనకు ఓపెన్ కనపడతా ఉంటుంది, ప్రమాదం లేదు. ఇది డెమోక్రటిక్ డిక్టేటర్షిప్లో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే చాలా ప్రమాదం. ఎవరు ఎక్కడ అంతర్ధానం అవుతారో, ఎవరు ఎక్కడ హత్య చేయబడతారో మనకు తెలియదు కదా. తెలియదు మనకి. మనం సామాన్య మానవులమి. చుట్టూ జరిగిన ఆంధ్రజ్యోతిలోనో సాక్షిలోనో చదువుకొని ఆ పేపర్ పరిజ్ఞానం తప్ప మనకు లోతులకు తెలియవు. పేపర్లైనా నిష్పక్షపాతంగా మనకు సమాచారం ఇస్తాయా? ఇవ్వదు. ఆంధ్రజ్యోతి ఒక సమాచారం ఇస్తే, సాక్షి ఒక సమాచారం ఇస్తే, నమస్తే తెలంగాణ ఒక సమాచారం ఇస్తే ఏది నిజము ఏది కాదు అని చెప్పటానికి మాకు మేధావులు కావాలి. మా ఎన్ గోపాల్ లాంటి వాళ్ళు కావాలి. ఈ సభ దానికోసం ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంకా ప్రజల్లో గొప్ప చైతన్యం ఉంది, ఎదురు తిరిగే తత్వం ఉంది, ధిక్కార స్వభావం బతికే ఉంది అని మనం రుజువు చేయటానికి ఈ సభ పెట్టుకున్నాం. క్యూబా ఎంత మీకు తెలుసు. అంత క్యూబాని అమెరికా ఏం చేయలేకపోయింది. ఉక్రెయిన్ ఎంత రష్యా ఏం చేయలేకపోయింది. ఒక ప్రాంతాన్ని నిర్మూలించడానికి నేను అడిగా, మా పాడిని అడిగా, జనాభా ఎంత ఉంటుందయ్యా ఆ ప్రాంతం, ఛత్తీస్గఢ్ ప్రాంతం అంటే 1,00,000 అన్నాడు. లక్షల మందిని నిర్మూలించగలరా? 10 మందిని నిర్మూలించగలరు, ఒక 100 మందిని నిర్మూలించగలరు. నువ్వు బలం అంతా నీ సైన్యం అంతా పెట్టి ఏమని చేయగలవు? ఒక ప్రాంతాన్ని ఖాళీ చేయగలరా? ఒక ప్రాంతాన్ని జనం లేకుండా నిర్మూలించగలరా? అసాధ్యం. అది ఏ దేశంలో అయినా సరే అసాధ్యమే. ఛత్తీస్గఢ్ని ఏం చేస్తారు వీళ్ళు? ఇంకో ప్రాంతాన్ని ఏం చేస్తారు? జనమే సర్వస్వం అని చెప్పదలుచుకున్నాను అని ఎప్పుడు ఒక మాట అన్నాను. అధికారాన్ని ధిక్కరించేవాళ్ళు, అధికారాన్ని దానం చేసేవాళ్ళు ప్రజలే. అది మోడీకి తెలుసు, అది అందరికీ తెలుసు, తెలిసిన వాళ్ళే. ఏ రకంగా ఎలక్షన్ జరుగుతున్నాయి, ఏ రకంగా
సమాజం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? ఇంకా మాధవుళ్ళు చలనంగా ఉన్నారు, చైతన్యంగా ఉన్నారు, ధిక్కార స్వభావంతో ఉన్నారు. అది హర్షించదగ్గ విషయం. నిశ్చయంగా లేవు మనం, నిస్సారంగా లేవు మనం. తెలియజేస్తున్నాం, మేము ఇంకా బతికే ఉన్నాము, మేము మీకు ఎదురు చెబుతాము, మీకు దాటిగా మేము సమాధానం చెబుతానికి సిద్ధంగా ఉన్నాము. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోగయ్యాము. ఇక్కడ కొద్దిమందే, నలుగురిమే, 10 మంది, 10 అయినా సరే అది ఒక వాయిస్. ఇట్స్ ఎ గ్రేట్ వాయిస్. ఆ గ్రేట్ వాయిస్ని ఎవడు ఆపటానికి వీటి ప్రపంచంలో ఏ దేశం ఇంకో దేశాన్ని సప్రెస్ చేయలేదు, నిర్మూలించలేదు, జనాభాని నిర్మూలించలేదు, తీసేయలేదు. అటువంటి సన్నివేశంలో మనం ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం. నేను అడిగా, కగారంటే ఏందయ్యా అని. మా పాండి నాకు తెలియదు. కగారంటే ఫైనల్ యుద్ధం సార్ అన్నాడు. ఫైనల్ యుద్ధం ఎవరు మధ్య అయ్యా అని అడిగాడు. ఫైనల్ మధ్య ఎవరు మధ్య అంటే స్టేటు మధ్య, ప్రజల మధ్య. స్టేటు ప్రజల రక్షణలు చేయాలి, ప్రజల్ని రక్షించాలి, ప్రజల యోగక్షేమాలు చూడాలి. అది పోయింది. ప్రజల్ని నిర్మూలించేటువంటి కార్యక్రమం ఎక్కడ మొదలైంది? ఎవరితో మొదలైంది? అసలు స్టేట్ ఏర్పడటంతోనే ఇది మొదలయ్యిందా? అంతకు ముందు ఉందా? గణ సమాజాల్లో ఉందా? స్టేట్ ఏర్పడిన తర్వాత, స్టేట్కు ఒక అధికారం వచ్చిన తర్వాత ప్రజలు నిర్మించే హక్కు స్టేట్కి ఎవరిచ్చాడు? కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. మా వేణుగోపాల్ అంటాడు, లోనకి వెళ్ళి చెబుతారు ఇవన్నీ కూడా. అయ్యా, మనం ఇక్కడ ఎందుకు కూడామంటే ఇవాళ ఖచ్చితంగా మేము బతికే ఉన్నాము, మేము చైతన్యవంతంగా ఉన్నాము, మేము ఎదురు తిరుగుతాము, మేము అంగీకరించము, మేము సపరేషన్ యాక్సెప్ట్ చేయము అని చెప్పడానికి మనం పోగేయం. మనలో ఎవడు కూడా నేను లొంగిపోతున్నాను ఆ తలకాయ వంచడం. వాడు ఒక్కడైనా సరే వంచడం. తలకాయ వంచకపోవటం అనేది, ధిక్కార స్వభావం తెలియజేయటం అనేది ప్రథమ లక్షణం, మా పౌరుడి యొక్క ప్రథమ లక్షణం. ఎంతకాలం అయితే ఏ దేశంలో ప్రజలు ఆ భావజాలంతో ఉంటారో, ఆ లక్షణంతో ఉంటారో, ఆ దేశాన్ని ఎవడేం చేయలేడు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. మీకు రీసెంట్ చరిత్ర నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ దేశాన్ని పరిపాలించేది మోడీ అనుకుంటున్నాం కదా. కానే కాదు, మీ అందరికీ. అదానీ పరిపాలిస్తున్నాడు, అంబానీ పరిపాలిస్తున్నాడు. తీర ప్రాంతాలన్నీ కట్టబెడుతున్నారు కదా. మీకు అందరూ తెలిసిన విషయాలే నేను చెబుతున్నాను, అంతపేం లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది డెమోక్రటిక్ ప్రజాస్వామిక దేశమా, లేకపోతే నియంత పరిపాలించే దేశమా అనే ప్రశ్న సామాన్యుడికి, పల్లెల్లో ఉండాలకి జ్ఞానం ఎక్కువ ఉంది. పల్లెల్లో ఉండేవాళ్ళే ప్రశ్నిస్తున్నారు, ఇది మన రాజ్యం కాదు సార్ అంటున్నారు. ఇటువంటి స్థితిలో మనం ఇక్కడ పోగేయం. ఎక్కువ టైం కూడా లేదు నాకు కూడా. మాట్లాడాల్సిన చాలామంది ఉన్నారు. దీని విషయాలు లోతులు కలిగి చెప్పేవాళ్ళు ఉన్నారు. నో వన్ కెన్ సప్రెస్ ది డిజైర్ టు బి ఫ్రీ. ఫ్రీడమ్ ఈజ్ ది టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఎవడైనా సరే, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సమూహం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు. ఒక ప్రాంతం ఇంకొక ప్రాంతం మీద దాడి చేసినప్పుడు కానీ, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు కానీ సప్రెస్ చేయలేవు నువ్వు. ఒక స్వప్నానికి సంబంధించింది ఇది, ఒక వాంఛకు సంబంధించింది, ఒక స్వేచ్ఛా వాంఛకు సంబంధించింది. ఏ స్వేచ్ఛా వాచ ఎంత దూరం మనం నడిపించిందో ఆ స్వేచ్ఛా వాచ ఇంకా ముందుకు నడిపించిందని నేను నమ్ముతున్నాను. దానికి తగిన మద్దతు మన అందరి నుంచి ఉంది. మనం పరిపాలిస్తున్నాం, చూస్తున్నాం, చేస్తున్నాం. అందుకని ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని, ఆ కగారనే అంతిమ యుద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారు రాజకీయ నాయకులు. నాకు ఆశ్చర్యం వేసేది అప్పుడప్పుడు, దుఃఖం కూడా కలిగించి. ఇంత నిస్సిగ్గుగా నిన్నొక మాట ఇవాళొక మాట ఎట్లా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళు మనుషులేనా? నక్సలైట్లు నిర్మూలిస్తారంట అమిత్ షాని ఎవరు నిర్మూలిస్తారు? ప్రజలే నిర్మూలిస్తారు. ఎవడు ఆపలేడు. అది కాదు. ప్రజలకి మించింది ఏమి లేదు, గుర్తుపెట్టుకోండి. మనమంతా ప్రజలమే, సామాన్య ప్రజలమే. మన మేధావితనాలు అన్నీ పక్కన పెట్టుకొని కాసేపు మన స్వేచ్ఛని కాపాడుకుంటానికి. అందుకనే ఈ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మ్యాన్స్ ఫ్రీడమ్ దట్ ఈజ్ పోట్రీ అన్నది. అది మనం కాపాడుకోవాలి. మన స్వేచ్ఛను మనం కాపాడుకోవాలి, మన ప్రాంతాన్ని మనం మన భాషను కాపాడుకోవాలి. సాహిత్యంగా కళని చెప్పేది ఇదే, అంత ఇంకేం లేదు. అయ్యా, మీరందరూ ఈ సభకు వచ్చి
దీన్ని జయప్రదం చేయడానికి అడ్డు కట్టుకున్నందుకు మీ అందరికీ నమస్కారాలు, సెలవు.